ఈడు ఈ గోర్ఖగడ్ వచ్చి ఏమంటున్నాడంటే అండి, అమరావతి రైతుల కోసం మాట్లాడుతున్నాడు. అమరావతిలో మన భూముల్ని ఏదో ఇలా బాబు సొత్తులాగా తాత సొత్తులాగా అమరావతి భూములు పంచిపెడేస్తూ ఉంటే హైకోర్టు చెప్పించి కొట్టినట్టు కొట్టింది. ఎవడ భూములు ఎవడ పంచుతారు? పనికి మళ్ళీ అది వల్లారా? ఎవడ భూములు పంచుతున్నారా మీరు? ఆపండి అలాగని చెప్పి దానికి వీడికి కింద నుంచి మంట పుట్టిందండి. మంట పుట్టి గురక టూగాడు ఈడొచ్చి ఏదేదో వాగుతున్నాడు. అలా ఈడేటి బతికేటో తెలీదు. ఈడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు, రామోజీరావు గారి గురించి మాట్లాడతాడు. ఈ గురకగాడు వీడికి ఒక ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఓ చిన్న పదవి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అట, ఆ పదవి ఇచ్చారని అసలు ఈ కుక్క ఎలా మురుగుతుందంటే బాబ్బా డాబర్ మేళ గేబర్ మేళలో ఎందుకు పనిచేయండి? అదిరిపోయింది అసలే. ఈ గోర్ఖా నెంబర్ 2 కుక్కే అంటాను. పోనీ కేసు పెట్టుకుంటా పెట్టుకో. రేపు అవసాని కేసు పెట్టుకోరా కుక్క. నువ్వు కుక్కలాగే మురుగుతున్నావు, నువ్వు కుక్కలాగే కాళ్ళు నొక్కుతున్నావు ఒక బిస్కెట్ కోసం. ఇదేం మాట్లాడాడు వినండి. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గోర్ఖా సార్ మొత్తం అన్నీ ఎస్ అని వస్తున్నారు ఇక్కడ, మొత్తం అందరూ ఎస్ఏ. వాడు ఖచ్చితంగా గోర్ఖా నెంబర్ 2 అనట. ఎవరు పెట్టారు చూడు, శంకర్. గోర్ఖా సంఘం మొత్తం జగ్గుబాయికి సపోర్ట్. బాయ్ గోర్ఖా సంఘం అధ్యక్షులకి ఈడు ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు. ఈ క్రాసింగ్ గోర్ఖా లాగా ఉన్నది అనిపించింది. ఈరోజు స్కానింగ్లో తేలిపోయిందట. స్కానింగ్ కూడా చేస్తున్నారట. నీ ముఖం ఒక 10 నిమిషాలు అలాగుండు. నీ ముఖాన్ని స్కానింగ్ చేసేసి ఆన్లైన్లోనే నీకు డిఎన్ఏ టెస్ట్ కూడా చేసేస్తారు. అంత షార్ప్గా ఉంటారు ఇక్కడ. ఈజ్ గోర్ఖా. ఓకే. ఈ బిస్కెట్ స్టార్ పోసాని 200% గోర్ఖా గడే. చుక్కలే. నెక్స్ట్ టైం వీడికి ఎస్ అందరూ ఎస్ పెడుతున్నారా గోర్ఖానే. నీకు చూడండి, మీరు కూడా చూడండి తమ్ముడు కదా. సేమ్ ఈడే అసలు నిజమైన గోర్ఖా ఎవడంటే. అసలైన గోర్ఖా కన్నా కూడా, నేపాల్ గోర్ఖా కన్నా కూడా ఆ గోర్ఖా ముఖం ఎక్కువ ఈళ్ళలోనే ఉంది. ఓరే నీ గోర్ఖాలు అందరూ భలే తయారయ్యారా బాబు. ఎంతమంది గోర్ఖాలు కాపలెట్టుకున్నాడు మా జగన్ అన్న. ఎవరికన్నా మొత్తం పేటకు ఊరందరికీ ఒకటే గోర్ఖా ఉండేవాడు ఇంతకుముందు. కానీ 10 మంది గోర్ఖాలు ఇప్పుడు జగన్ అన్న కాపలా కాస్తున్నారు. రారా గోర్ఖా చెప్పరా, నీ గోర్ఖా కవర్లు ఏంటని రారా. రైతుల భూముల్ని పేదవాళ్ళకి పంచే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది? ఎవరే గోర్ఖా, ఏదో సినిమాలో నాగార్జున గారు వెళ్ళి బ్రహ్మానందంతో అంటారు, రక్తదానం చేద్దాం అనుకుంటున్నామండి అంటాడు. చేయండి బాబు అంటాడు. మీ రక్తం తీసి దేశం అంతా పంచేద్దాం అనుకుంటున్నాను అంటాడు. నా రక్తం పంచడం వేడయా అంటాడు బ్రహ్మానందం. పాపం అమాయకుడు. అందులో ఆ సినిమాలో ఆయన కమెడియన్. అలాగా రైతుల భూములు మీరు పంచడం ఏంటరా? ఒరే పోరంబోకు, రైతుల భూమి మీరు పంచడం ఏంటి? ఎవడిచ్చాడు హక్కు? అదేమన్నా నీ బాబుదారు గోర్ఖా, నీ నేపాల్ నుంచి కానీ తెచ్చావా? లేదా నీ తాద్దా భూమి? ఎవడ భూమి ఎవడ పంచుతాడు రా? మీ భూములు పంచండి రా. మీ భూములు పేదలు పంచండి. అవి పంచరు నా కొడకలారా మీరు. ఎవరిదో వేరే వాడు ఆస్తి అయితే పంచేస్తారు. పంచేసి రైతుల భూమి అని మొదలెట్టాడు ఈ గోర్ఖాగడు. ఒరే గోర్ఖా చెప్పరా, ఇంకా చెప్పరా. అందుకని నేను కోర్టులోకి స్టే తెచ్చా అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు, నిజాయితీ లేకుండా చెప్పుకుంటున్నాడు. నేనే కొన్ని క్వశ్చన్ అడుగుతా. అడగరా గోర్ఖా. నువ్వు నేపాలీ భాషలో అడగరా, నాకు నేపాలీ రాదు, తెలుగులో అడుగు. ఈ రైతు సోదరి మనుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఒరే నీ సోది నీ 11 గోర్ఖానా గట్టిగా స్పీడ్గా మాట్లాడరా. ఈ ల్యాగ్ ఏంట్రా ల్యాగ్? ఈ గోర్ఖాని ఉండరా, ప్లేబ్యాక్ స్పీడ్ పెంచేస్తాను. ఇది నీ ఎదవసోది నీ మొగవాదల దగ్గర నుంచి చూడలేక చెప్తున్నావు ఇక్కడ. 1,000 కోట్ల పైగా రుణమాఫీ చేశారు. కరెంటు ఉన్న కరెంటులో 25% ఫ్రీగా రైతుల సోదరులకు ఇచ్చారు. 11,000 కోట్ల పైగా రైతులకి రుణమాఫీ ఎందుకు చేయాలండి? ఆ డబ్బులు ఎవరివి? This is men's favorite mini shaver in 2023. The steel sheet imported. ప్రజలవి కదా, ఎస్సీలవి కదా, ఎస్టీలవి కాదుగా, బీసీలవి కదా, బ్రాహ్మణులవి కాదా, రెడ్లవి కాదా, కాపులవి కాదా, మైనారిటీ. ఒరే ఎదవనా కొడగా,
నువ్వు ఎంత ఎర్రిపప్పో నాకు ఈ వీడియోతో అర్థమైపోయిందిరా. రాజధాని డెవలప్మెంట్ కోసం ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఈ ఎకరం భూమి వాళ్ళకి ఇస్తే ఎన్నో గజాలు వీళ్ళకి ఇస్తామనే కాంట్రాక్ట్తో ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో దాదాపుగా 29,000 మంది రైతులు తమ భూమిని గవర్నమెంట్కి ఇచ్చారు ఎదవా. దానికి ఇక్కడ మనం అందరం కట్టిన పన్నులతో అటు రైతులకో లేకపోతే ఎస్సీలకో ఇంకొకరికో గవర్నమెంట్ చేసే కార్యక్రమాలకి రెండింటికి లింక్ ఎడుతున్నావు చూడు ఎదవా. ఒరే ఎంత ఎర్రిపప్ప వేడరా నువ్వు. ఎర్రిపప్ప అంటే బుజ్జు కన్నా అర్థం ఒరే ఎర్రిపప్ప. దానికి దీనికి లింకా. నీలాంటి బుర్ర తక్కువ గల్లి అందరూ దొరికారు అన్నకి. కాబట్టి అన్న ఏది చెప్తుంది మీరు ప్రమోట్ చేస్తారా. ఈ బుర్ర తక్కువలో నా కమాండలో ఏం పొద్దుపోతున్నారో గోరకని బూతులు చాలా మింగేస్తున్నాడు రా బాబు. అవునవును, నీ భూమి నేపాల్లో ఉంటుంది కదరా. ఇక్కడ ఏది పోయినా నీకు నష్టం లేదు. నా కొడకని నీకు నిన్ను నేపాల్ తరిమి కొట్టాలరా నిన్ను అసలు. తెలియదు కదా, వీళ్ళందరూ డబ్బులు ట్యాక్స్ రూపంలో మరో రూపంలో గవర్నమెంట్ తీసుకుంది కదా, అది అందరికి కదా. మరి ఎదవా, ఆ ట్యాక్స్లకి గవర్నమెంట్కి ఒక కమిట్మెంట్తో ఇచ్చిన భూమికి తేడా ఉందరా ఎదవా. ఇప్పుడు నీది ఏదైనా ల్యాండ్ ఉందరా, నేను రియల్టర్ నీ దగ్గరికి వచ్చాను, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ నాకు ఇచ్చావు, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ నేను తీసుకుని దానిలో నేను పేదలకు భూములు పంచేస్తాను అనుకో, ఎదవ మొహం ఎక్కడ పెట్టుకుంటారో గోర్ఖా ముఖం. నీ గోర్ఖా ముఖం ఎక్కడ పెట్టుకుంటూ వచ్చి అదేంటండి నేను డెవలప్మెంట్కి ఇచ్చాను, మన అగ్రిమెంట్ ప్రకారం నాకు అక్కడ ఫ్లాట్లు ఇవ్వాలి కానీ మీరేంటి పేదలకు పంచుతారేంటి అని అడుగుతావా ఎద్దవా. అడుగుతావా ఎద్దవా కనా. అదే అగ్రిమెంట్ ఇక్కడ రైతులు గవర్నమెంట్తో చేసుకున్నారా ఎద్దవా. ఇలా మీ భూములు అయితే చక్కగా ఉండాలి. రైతులు చేసిన అగ్రిమెంటు నీ బాబు సొమ్మ నీ తాత సొమ్మ నీ గోర్ఖా నా కొడక ఎక్కడ తెచ్చావురా భూమి నువ్వు పంచిపెట్టడానికే. పేదలకి ఇవ్వగలను ఎవరే గోర్ఖా మల్లం అనమాట. ఈ రాష్ట్రంలో ఎస్సీలు అసెంట్ ల్యాండ్స్ 11,000 ఎకరాలు లాక్కుని జగనన్న అందరికీ ఇళ్ల స్థలాల పేరుతో పంచేయడరా. దాని మీద ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా ఎవరన్నా? కోర్టు ఏమన్నా స్టే ఇచ్చినారా దాని మీద ఎదవా. పేదలకు భూములు ఇస్తే ఎవడో అడ్డుకోడరా రే గోర్ఖా. కానీ రైతుల భూమి ఇస్తే అడ్డుకుంటారా గోర్ఖా నా కొడక. దానికి దీనికి లింక్ పెడతావా. ఇది రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ లాంటిది ఇది ఎదవా. నీ ఎదవబోతు కన్నీ తెలిసినా కూడా నీకు ఆ కుక్క బిస్కెట్ వేశారు కాబట్టి ఆ కుక్క బిస్కెట్ కోసం నీ గోర్ఖా ముఖంతో అలాగా మురుగుతూనే ఉంటారు. నువ్వు రే గోర్ఖా కూడా కాదురా, నువ్వు నేపాల్ కుక్క అయి ఉంటావు. నేపాల్ కుక్క ముఖం ఎలాగ ఉంటుందేమో, నువ్వు కుక్కలాగే మురుగుతున్నావు కుక్క ఎదవకనా. సేవ చేయాల డబ్బులతో ఒక్క రైతులకే 11,000 కోట్లు పైగా వాళ్ళ రుణమాఫీ మా అందరి డబ్బుల ద్వారా ఎలా తీర్చారు? ఎవడబ్బ సొమ్ము? రైతులకి 11,000 కోట్లు ఫ్రీగా రుణమాఫీ చేయడానికి. రే అదో నా కూడా నీకు తెలియదేమో, ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులు సంక్షేమ కార్యక్రమాలకు లేకపోతే రైతుల అభ్యున్నతి కోసము విద్యార్థుల విద్య కోసము హాస్పిటల్స్ కోసం ఖర్చు పెట్టే అవకాశం రాజ్యాంగం ఇచ్చిందిరా బొకడాగే ఒరే బొకడా. కానీ రైతులతో అగ్రిమెంట్ రియల్ ఎస్టేట్ అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా మేము పేదలకు పంచుతాం, మేము ఇంకొకరికి పంచుతాం, ఇది మా బాబు ఆస్తి మా తాత ఆస్తి మేము దొబ్బుకొచ్చిన ఆస్తి అంటే అలాగే చెప్పు దెబ్బలు తింటారు ఎదవల్లరా హైకోర్టు తోటి. అక్కడేమో